వైసీపీలో ఎమ్మెల్యేలకు విలువ లేదంటున్నారు మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. అసలు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు అందుబాటులో ఉండరని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలతో పాటు అసభ్యకరమైన తిట్లు తిట్టిన వారికి మాత్రమే వైసీపీలో విలువ ఉంటుందని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజలు తమ భూములు కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం ముందుకు వెళుతుందని, అది చంద్రబాబుతోనే సాధ్యమంటున్న వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ గారు ప్రచారం కొనసాగిస్తారు. మనతో పాటు వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. గతంలో 5 ఏళ్ల మైలవరం ఎమ్మెల్యేగా మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా లేనండి. నేను ఒక శాసనసభ్యుడిగా నా పని అయితే నేను చేశాను, కానీ నేను అనుకున్న మేరకు అభివృద్ధి అయితే చేయలేకపోయాను. ప్రభుత్వం సహకరించకపోవటం, ప్రభుత్వం కేవలం మీటర్ నొక్కితేనే పథకాలు అమలు జరిగేటట్టుగా చూడటం, ముఖ్యమంత్రి గారు అసలు మాకు అందుబాటులోకి రాకపోవటం, మేము అందుబాటులోకి వస్తే గనక మాకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, మాకు నిధులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వారు మమ్మల్ని దాటవేయటం. ఇక మా వరకు మేము ప్రజలకి ఆయన మాకు మొహం చాటేసినా మేమైతే ప్రజలకు మొహం చాటేయలేం, కాబట్టి మేమైతే నిరంతరం ప్రజల మధ్య ఉంటా, పరిస్థితులు వివరిస్తా. ఇట్లా ఇక మన దగ్గర సంక్షేమానికి మీటర్ నొక్కితే పడితే ఓట్లు అనేది తప్పితే అభివృద్ధికి మేమేమి చేయలేమనేటట్టుగానే చెప్పుకున్నాం. ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా కొన్ని నిధులు కేటాయించి పెట్టినా వాటికి బిల్లులు రాక ఆ చేసిన వాళ్ళు మమ్మల్ని తిట్టే పరిస్థితి. కాబట్టి ఉన్నంతలో చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోల్చుకుంటే మెరుగ్గా చేయించగలిగాను, కానీ అనుకున్న మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయించలేకపోయానే తృప్తి నాకు లేకుండా అయితే ప్రజలు సంతృప్తిగా ఏం లేరండి. సంక్షేమ పథకాలు కొంతమేరకు కొన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చినాయి, కానీ ఈ సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కలిపిన ఇది కావాలనేది ప్రజల ఇది. ఎందుకంటే ఈరోజు చదువుకున్న బిడ్డ లేని ఇల్లు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క బిడ్డకి ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఇక ఎంతసేపటికి తాయిలాల మీద వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తప్పితే అవి అవసరం, నేను కాదంటలేదు. సంక్షేమం అనేది ఒక్కరోజు చేయట్లేదు, ఒక్క రాష్ట్రంలో చేయట్లేదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తా ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా కనపడేవి పరోక్షంగా కుటుంబాలకి భరోసా కల్పించేది వాళ్ళ బిడ్డలో స్థిరపడ్డప్పుడు. ఇదేమవుతుంది, ఈ రోజు అవుతుంది, ఈ నెలకి లేకపోతే వచ్చే నెలకి పై వచ్చే నెలకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ కష్టానికి ఇది వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడవుతుంది. కానీ నిజమైన ఆ కుటుంబం స్థిరపడ్డది అంటే వాళ్ళ బిడ్డ భవిష్యత్తు బాగున్నప్పుడు, వాళ్ళ బిడ్డకి ఉద్యోగ అవకాశాలు దొరికినప్పుడు. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు తలా దిక్కున ఉండేవాళ్ళు, ఏకదాటి మీద ఉండని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదంటారా? ఏమీ లేదండి, పూర్తిగా అందరూ ఏకతాటి మీద ఉన్నారు. 99.99% కాకుండా 100కి 100% ఏకతాటి మీదే ఉన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. సీనియర్లు జూనియర్లు అనే భేదం లేకుండా అందరూ ముందుకు సాగుతా ఉన్నారు, నన్ను నడిపిస్తా ఉన్నారు. గతంలో వైసీపీ నవరత్నాలు కావచ్చు, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ కావచ్చు, రెండు ఒకటే, తాము ఆల్రెడీ పూర్తిగా అమలు చేస్తామనేది మాత్రం వైసీపీ వాదన. దీనికి మీరేమంటారు? ఎట్లా అవుతుందండి? నవరత్నాలకి సూపర్ సిక్స్కి పోలికే లేదు. దాంట్లో అమ్మఒడికి ఒక బిడ్డకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక 15,000 ఇస్తా ఉన్నాం. ఇక్కడేమో తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 వస్తాయి. అట్లాగే పెన్షను వైఎస్ఆర్ ప్రభుత్వం 3,000 రూపాయలు దశల వారీగా 3,500 చేస్తున్నది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తొలి మాసం నుంచి 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. అక్కడ రైతు భరోసా 13,500, ఇక్కడ అన్నదాతకి కార్యక్రమం కింద 20,000 రూపాయలు ఇస్తాను. కాబట్టి వాళ్ళ పథకాలు వాళ్ళయే, వీళ్ళ పథకాలు వీళ్ళయే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. 2014 నుంచి 19 మధ్యలో కొన్ని పథకాలు కూటమి అమలు చేయలేని మాట వాస్తవం. ఆ ఎఫెక్ట్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రాక్టికల్గా అప్పుడేంటంటే రాష్ట్రము అభివృద్ధి అనే దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా అన్ని ఆలోచించే ఈ పథకాలు ప్రకటించారు, ఖచ్చితంగా అమలు చేయబోతా ఉన్నారు. ప్రజలు కూడా దీని పట్ల ఆకర్షితులవుతా ఉన్నారు. ఖచ్చితంగా కూటమి విజయం సాధించబోతా ఉంది. అంటే వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 25 సంవత్సరాల వరకు రాష్ట్రం వెనకబడిపోయింది అనేది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది. రేపు అధికారంలో వచ్చిన తర్వాత అతి త్వరగా, అంటే ఈ 5 సంవత్సరాల్లోనే, వచ్చే 5 సంవత్సరాల్లోనే అభివృద్ధి పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందంటారు? అంటే చెడు చేయటానికి అయితే ఎంతైనా చేయొచ్చండి. 25 ఏళ్ళు వెనకెళ్ళింది, 30 ఏళ్ళు వెనకెళ్ళింది. ఏదైనా ఒక నిర్మాణం చేయాలంటే దానికి సంవత్సరాలు పట్టవచ్చు. కూలగొట్టాలంటే ఎంతసేపు పడుతుంది? 4 ఏళ్లు కట్టిందని 4 రోజుల్లో కూలగొట్టచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తంతు అదే. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కొంత సమయం పట్టే మాట వాస్తవమే. కానీ దానికి చిత్తశుద్ధితో అడుగులేసి ఇప్పుడు లేని అమరావతిని అక్కడ ఒక పెద్ద మహానిర్మాణాన్ని ప్రారంభించారు. దురదృష్టవశాత్తు మన తిరకాసు ముఖ్యమంత్రి గారు దాన్ని ఆపి రివర్స్ పాలనలోకి తెచ్చారు. సరే, అది ఒకటే కాదు, ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి, రోడ్లు, చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి అభివృద్ధి అనేది. ఇప్పుడు విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ రేట్లు పెంచారు దగ్గర. దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తి ఏది కూడా బయట రాష్ట్రాల్లో పోటీ పడగలిగే స్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లేరు. ఇప్పుడు విద్యుత్ రంగాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సరైన ఘాటును పెట్టవలసిన అవసరం ఉంది. లేకపోతే మనం ఈ రోజున ప్రపంచమే ఒక గ్లోబల్ మార్కెట్ కింద తయారైంది. దీంట్లో మనం మన పొరుగున్న రాష్ట్రాలతో పోటీ పడలేనప్పుడు ప్రపంచ దేశాలతో ఎలా పోటీ పడగలం? ఈరోజు ఒకనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడింది. 2014కు ముందు సెల్ ఫోన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏ రకమైనటువంటి భారతదేశ వీటిల్లో మన పాత్ర ఏం లేదు. కానీ 2014 నుంచి 19 మంది వచ్చేటప్పటికి 5 సంవత్సరాల కాలంలోనే భారతదేశంలో వినియోగించే ప్రతి 3 సెల్ ఫోన్లో ఒక సెల్ ఫోన్ ఆంధ్రప్రదేశ్ నుంచే తయారైంది. ఆ రకంగా కొద్ది కాలంలోనే అట్లాగే ఆటోమొబైల్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ తీసుకురాబోయారు. అట్లాగే ఐటీ రంగంలో కూడా గణనీయమైన స్థితికి తీసుకెళ్లబోతే అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు సర్వనాశనం చేశారు. కాబట్టి వీటన్నిటినీ ఘాటన పెడతారు, ప్రయత్నిస్తారు. మీరు అన్నట్టు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన దాన్ని 25 రోజుల్లో ముందుకు తేలేరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరికీ సమగ్రమైన పరిపూర్ణమైన అవగాహన, నమ్మకం ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు తప్పకుండా మళ్ళీ పెట్టుబడిదారులు తిరిగి రావాలని, వస్తారని, తద్వారా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ప్రగతి పదంలో మళ్ళీ తిరిగి పయనిస్తుందని నేనైతే పూర్తి ఆశాభావంతో ఉన్నానండి. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఎంపీ కేశినేని నాని ఇద్దరు కలిసి పనిచేసిన పరిస్థితి. ప్రస్తుతం కేశినేని నాని వైసీపీలో ఉన్నారు, అతని సోదరుడు కేశినేని చిన్ని మీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈ పరిస్థితులు? మేమిద్దరం కలిసి పనిచేయలేదండి. కలిసి ఒక పార్టీలో ఉన్నది మటుకు ఒక వారం 10 రోజులే. ఎందుకంటే ఆయన వైసీపీలోకి వచ్చారు, నేను వైసీపీ నుంచి అప్పటికే దూరం అయి జరిగి ఉన్నాను. కానీ ఆ మధ్యలో కొద్దిపాటి కార్యక్రమాలు చేశాం. అంతకుముందు ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా, నేను వైసీపీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాల్లో కలిసి పనిచేశాం. ఈరోజు నేను ఇటు, ఆయన అటు. నేను ప్రజల పక్షాన, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన చేరిపోయారు. ఈ రోజున అంతకు ముందు నుంచే తెలుగుదేశం పార్టీలో కేశినేని చిన్ని గారు క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చిన్ని గారితో కలిసి నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. చిన్ని గారి గెలుపులో మైలవరం నియోజకవర్గం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా చిన్ని గారిని గెలిపించుకునే దానికోసం మేము పూర్తి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ప్రస్తుతం పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ యాక్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ప్రజలకు కూడా ఒక అయోమయ పరిస్థితి ఉన్నారు. దీనికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ గారు ఏమంటారు? ప్రజలు అయోమయ పరిస్థితిలో లేరండి, ప్రజలు ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అమరావతిని ఎక్కడే ఉంచుతా అన్నారు, తీసిపోయి ఎక్కడో పెట్టారు. అట్లాగే ఇదేదో ఆయన చెప్తున్నది వేరు, కానీ ప్రముఖులు, మేధావులు, విద్యావంతులు, న్యాయ కోవిదులు చెప్తున్నదంతా టోటల్గా వేరేగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. దీనివల్ల వివాదాలకి అసలు అనాదిగా సాంప్రదాయంగా భారతదేశం మొత్తం ఉన్న వ్యవస్థను కాదని ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని పెట్టడం, అతని దగ్గర ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుని డిస్ప్లే చేయటం, దానికి ఏమి ఆలోచన చేయకుండా డిస్ప్లే చేసిన తర్వాత 20 రోజుల్లో దానికి గనక అబ్జెక్షన్స్ చెప్పకపోతే అది ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళ పేరుతో మార్పిడి జరిగితే దీని మీద న్యాయ పోరాటం చేయాలంటే కేవలం హైకోర్టు నుంచే పరిధి ప్రారంభం అవుతుంది. కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. ప్రజానీకం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన అవగాహన ప్రజల్లో ఇప్పుడు 10%కో 15%కే వచ్చింది. ఇది గనక 100%కి వస్తే వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అట్టుదన్నా పోద్ది, ఒకటి ఇటుదన్నా పోద్ది. ఇది 175లో ముందుదో వెనకదో ఒకటి ఎగిరిపోయే పరిస్థితి ఉంది. ప్రజలకు ఇప్పుడు కొంతవరకు అవగాహన వచ్చింది. ఈ 5-6 రోజుల్లో కనుక అవగాహన పెరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి కొంప కొల్లేరైనట్టే. ఇప్పటికే
అటుదా ఇటుదానే కాకుండా మధ్యస్థమైన పరిస్థితి. కాబట్టి చాలా అది తీవ్రమైన అంశంగా ప్రజలు పరిగణిస్తా ఉన్నారు. అంటే కూటమికి సంబంధించి 3 పార్టీల కలయిక, ఆ తర్వాత ఎలక్షన్ సమయంలోని ఓట్ షేరింగ్ అనేది కూడా ఇబ్బందులు వస్తాయని కూడా ఒక అంశం పూర్తి స్థాయిలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మీ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు కూటమికి సంబంధించి ఉన్నాయి? ఏమీ లేవండి. మాకు 100కి 100% కూటమి ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. జనసేన బీజేపీ నాయకులు రోజు కలిసి తిరుగుతా చాలా చిన్న చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్లే పరిష్కారం చేస్తున్నారు. భుజానేశ్వరి ఏదో ఇక్కడ పోటీ చేస్తాను తెలుగుదేశం కాబట్టి వాళ్ళు చెప్పింది చేద్దాం అనే ధోరణి కాకుండా వాళ్ళు కూడా పూర్తి క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ 100కి 100% కూటమి కలిసిపోయి పనిచేస్తా ఉన్నాం. కూటమి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రాబోతా ఉంది. అంటే వ్యక్తిగత విమర్శలు చేయటం, దుర్భాషలు ఆడటం లాంటి అంశాలను మాట్లాడలేకపోవడంతోనే వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో ఇమడలేకపోయారా? అంటే ఇప్పుడు ఉన్న ఈ జిల్లాలో ప్రస్తుతం కానీ మాజీలు కానీ తాజాలు కానీ వాళ్లతో నేను కూడా కనుక ఆ భాషలో ఆ వ్యవహారంలో పోటీ పడగలిగి ఉంటే నన్ను మరి ముఖ్యమంత్రి గారు ఓన్ చేసుకుని ఉండేవారేమో. నేను ఆ రకమైనటువంటి విధానాల ద్వారా వచ్చే పదవులుగా అయినా ఆ రకంగా వచ్చే ప్రయోజనాలైనా నాకు ఇష్టం లేదు. అది నేను స్పష్టంగా చెప్పాను. నేను అకారణంగా ఒకళ్ళని దూషించడం కానీ లేకపోతే దూషిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనాలు కానీ నేను ఏ రకంగా కూడా కాదు. గౌరవప్రదంగా హుందాగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నాను. దేవినేని ఉమామహేశ్వరరావు గారికి నాకు వ్యక్తిగత వైరం ఉన్నందువల్ల వారు నన్ను ఒక మాట అంటాం, నేను ఆయన ఒక మాట అంటాం. మా ఇద్దరి మధ్య జరిగింది తప్పితే ఇక నేను మూడో వ్యక్తిని అన్నది కానీ అనిపించుకున్నది కానీ లేదు. నన్ను ఏకపక్షంగా వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వదిలేస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. అంతకు మించి ఆ కారణంగా తాజాలు మాజీలు మాట్లాడుతున్న భాషలో లేకపోతే ఇంకొకళ్ళ మీద ఇళ్ల మీద దాడులు చేస్తేనో దౌర్జన్యాలు చేస్తేనో